మళ్ళీ షేక్ ద క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ యావరేజెస్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా ఇందాక రేషియో ప్రపోర్షన్స్ పైన, ఇప్పుడు యావరేజ్ పైన చూడండి. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఉమెన్ అండ్ అవర్ డాటర్ 19 years. The ratio of their ages is 16:13. The average age of woman and daughter is 19 years. ఉమెన్ ప్లస్ డాటర్ ఇద్దరు ఉన్నారంట, వాళ్ళ యావరేజ్ ఏంటంట? సో ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, ఉమెన్ అండ్ డాటర్. వాళ్ళ యావరేజ్ ఎంత ఉందంట? యావరేజ్ వచ్చేసి 19 years ఉందంట. రైట్, ఇది కాన్సెప్ట్. ఆ తర్వాత ఏమన్నారంటే 19 years తర్వాత ఓకే, దాని తర్వాత ఏంటి ఇక్కడ? ద రేషియో ఆఫ్ దర్ ఏజెస్ ఈజ్ 16:13, 16:3. వాళ్ళ రేషియో ఆఫ్ ఏజ్ ఎలా ఉందంటే 16:3 ఉందంట. ఇది ప్రజెంట్ ఇచ్చాడు అది కూడా. అయితే వాట్ ఈస్ ద డాటర్స్ ఏజ్ అన్నాడు. సింపుల్ క్వశ్చన్, ఆర్బీఐ అసిస్టెంట్లో వచ్చిన క్వశ్చన్ ఇది. యావరేజ్ ఆఫ్ ఉమెన్ ఇచ్చాడు, ఇక్కడ యావరేజ్ ఇచ్చాడా సమ్ ఇచ్చాడు అనే పాయింట్. యాక్చువల్గా ఎప్పుడైతే మనకు రేషియో ఉంటుందో దాంట్లో సమ్ ఉండాలి, అవునా? సమ్ అంటే ఎట్లా? యావరేజ్ ఇంటూ నెంబర్స్ చేస్తే వచ్చే సమ్ని తీసుకుని రేషియో ప్రకారం డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. అలా చేయొచ్చు. లేదు అంటే డైరెక్ట్ మీరు ఏం చేయొచ్చు, యావరేజ్ ఇచ్చాడు కాబట్టి రేషియోకి యావరేజ్ తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అట్లా చేసినా ఓకే. ఇక్కడ సమ్ కావాలంటే మాత్రం ఈ రెండింటిని మల్టిప్లై చేసి తీసుకుంటాం. ఎంతమంది ఉన్నారు? 2 persons ఉన్నారు. 2 personsకి 19 అంటే 38 వస్తుంది, అవునా? ఏది సమ్ వచ్చేసి 38 years. అప్పుడు 16 + 3 19 కదా, 19 parts 38 అని తీసుకోవచ్చు అన్నట్టు. ఎందుకు 38 తీసుకున్నా? సమ్ కాబట్టి. లేదు సార్ మేము సమ్తో డీల్ చేయమంటే డైరెక్ట్ మీరు ఏం చేస్తారు, 16 + 13 అంటే 19 కదా. సో 19 divided by 2 కొట్టేస్తే కథం. 19 divided by 2 అంటే యావరేజ్ తీసుకున్నట్టు. రేషియోకి యావరేజ్ తీసుకుని డైరెక్ట్ 19కి ఈక్వల్ చేస్తే సరిపోతుంది. అంటే నీకు సమ్ కావాలంటే సమ్కి ఈక్వల్ చేయండి, సమ్ కనుక్కొని సమ్కి ఈక్వల్ చేయండి. లేదా నాకు యావరేజ్తోనే డీల్ చేస్తే డైరెక్ట్ అంటే యావరేజ్తోనే డీల్ చేయండి, సింపుల్, ఈజీ అయిపోతుంది. ఓకే, అప్పుడు 19/2 19 అయితే నాకు కావాల్సింది ఇక్కడ వాడు అడిగిన క్వశ్చన్ ఏంది అసలు? డాటర్ ఏజ్, డాటర్ ఎన్ని ఇయర్స్ ఉంటుందని అడిగాడు, అవునా? కానీ వాళ్ళ మధ్యలో రేషియోలో ఇప్పుడు మదర్ ఈమె డాటర్ ఈమె కదా, 3 parts కదా కావాల్సింది మనకి, అంతే. 3 parts ఎంత? ఇలా చేసినా ఓకే, లేదంటే 9 parts అయితే 3 parts ఎంత? ఎట్లయినా ఓకే. ఏదైనా 6 years కదా, ఇట్లా చేసినా 6 years, అట్లా చేసినా 6 years. ఆన్సర్ విల్ బి 6 years. ఓకే, సో ఇప్పుడు చూస్ ద బెస్ట్ వన్. అంటే ఇది యావరేజ్ మోడ్లో ఉంది, రైట్? సమ్ అనుకుంటాం, లేదంటే యావరేజ్ ఇచ్చాడు కదా, యావరేజ్ తీసుకుని ఆన్సర్ చెప్పేస్తాం. ఇలా ఒక క్వశ్చన్. అంటే ఇట్లా బేసిక్గా మీకు అర్థమైపోయింది అనుకో, ఇంకా నెక్స్ట్ లెవెల్లో చాలా ఈజీ అయిపోతుంది, ప్రాబ్లమ్స్ అన్ని ఈజీ చేయగలుగుతారు, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ద సమ్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ 4 members ఆఫ్ ఎ ఫ్యామిలీ 5 years ago వాజ్ 94 years. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది IPS POలో వచ్చిన క్వశ్చన్. ద సమ్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ 4 members ఆఫ్ ఎ ఫ్యామిలీ 5 years ago వాజ్ 94 years. టుడే వెన్ ద డాటర్ హ్యాస్ బీన్ మ్యారీడ్ ఆఫ్ అండ్ రీప్లేస్డ్ బై ఎ డాటర్ ఇన్ లా. ఓకే, అంటే ఇప్పుడు ప్రజెంట్గా ఏంటంటే కూతురు వెళ్ళిపోయింది, మా పెళ్లి చేసుకొని, మ్యారీడ్ ఆఫ్ అంటే వెళ్ళిపోయింది, పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందంట. ఆ రీప్లేస్డ్ బై డాటర్ ఇన్ లా, ఇప్పుడు డాటర్ ఇన్ లా వచ్చింది, రైట్? ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 92. అజ్యూమింగ్ దట్ దేర్ హ్యాస్ బీన్ నో అదర్ చేంజ్ ఇన్ ద ఫ్యామిలీ స్ట్రక్చర్ అండ్ ఆల్ ద పీపుల్ ఆర్ అలైవ్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ ద డాటర్ అండ్ ద డాటర్ ఇన్ లా? యా, నైస్ క్వశ్చన్. సో మంచిగా అనిపిస్తుంది క్వశ్చన్. ఏంటంటే ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ 4 members ఆఫ్ ఫ్యామిలీ ఎంత ఉందమ్మా? 5 years ago. అంటే ఇక్కడ 5 years ago 4 members ఉన్నారంట, నెంబర్ ఆఫ్ పర్సన్స్ 4 members. వాళ్ళ సమ్ ఎంత ఇచ్చాడు? సమ్ ఇచ్చాడు, డైరెక్ట్ యావరేజ్ ఇవ్వలేదు, సమ్ ఇచ్చాడు. సమ్ ఎంత ఇచ్చాడంటే 94 years. అందరు కలిసి 94 years ఉన్నారంట. అయితే ఇక్కడ ఏం జరిగింది ఇప్పుడు? టుడే అంటే ఈ 5 years గ్యాప్లో ఏం జరిగిందంటే అక్కడ ఎప్పుడో ఒకసారి మ్యారేజ్ అయిపోయింది. ఎవరికి? వాళ్ళ డాటర్కి మ్యారేజ్ అయిపోయి వెళ్ళిపోయింది. తర్వాత ఎవరు వచ్చింది? మ్యారీడ్ ఆఫ్ అంటే మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది. తర్వాత ఎవరు రీప్లేస్ అయ్యారు? డాటర్ ఇన్ లా వచ్చింది కొత్తగా. డాటర్ ఇన్ లా రావడం వల్ల ప్రస్తుతానికి మళ్ళీ మెంబర్స్ అయితే మారారు కదా, 4 members అందరు బతుకున్నారు, దాంట్లో ఇంకేం చేంజ్ లేదు, కేవలం కూతురు పోయింది, కోడలు వచ్చింది, రైట్? అప్పుడు సమ్ ఎంత వస్తుందంట? 92 వచ్చిందంట. చూడండి జాగ్రత్తగా. అంటే ఇప్పుడు తను అడుగుతున్న క్వశ్చన్ ఏంది ఇక్కడ? ఈ డాటర్కును అండ్ ఈ డాటర్ ఇన్ లాకున్న మధ్య డిఫరెన్స్ ఏంది అని అంటున్నాడు. సో మీరు బాగా అర్థం చేసుకోండి మా, ఇక్కడ 94 ఉన్నప్పుడు డాటరు ఈ మధ్యలో కాలంలో కదా వెళ్ళిపోయింది, అవునా? 5 years ago అలా ఉండే మధ్యకాలంలో వెళ్ళిపోయింది, అంతేనా? అదే కదా క్వశ్చన్ ఇచ్చింది. ఎస్, 5 years ago 94. టుడే వెన్ ద డాటర్ ఇన్ లా హస్ బీన్ మ్యారీడ్ అండ్ ఆఫ్ అండ్ రీప్లేస్డ్ బై డాటర్ ఇన్ లా ద సమ్ ఆఫ్ దర్ ఏజెస్ ఈజ్ 92. ఎస్, ఇప్పుడు చూడమ్మా 94కి 92కి డిఫరెన్స్ ఎంత వచ్చింది? సమ్ అన్నాడా యావరేజ్ అన్నాడు? ఇక్కడ యావరేజ్. ఓకే ఫైన్. ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోండి, సింపుల్ ఈజీ లాజిక్ చెప్తా చూడండి, ఎంత సోదే అవసరం లేదు. ఇప్పుడు 94 4 members 94, ఇక్కడ 92 ఉంది. ఎంత తగ్గిందమ్మా? 2 years తగ్గింది, అవునా? 2 years తగ్గిందని మనం అనుకుంటున్నాం, కానీ లాజికల్గా ఆలోచిస్తే ఇక్కడ ఎంతమంది ఉండే? యాక్చువల్లీ 4 members. 5 years బ్యాక్ 4 members 4 20s అంటే 4 5s 20 years దీంట్లో యాడ్ అవ్వాలి కదా యాక్చువల్గా అయితే. బాగా అర్థం చేసుకోండి. అంటే 5 years బ్యాక్ 94 ఉంటే ఇప్పుడు యాక్చువల్గా అయితే ఎంత ఉండాలి? ఈ 94కు 20 యాడ్ చేస్తే ఎంత? 114 ఉండాలి, 114 ఉండాలి. ఇది ప్రజెంట్గా ఉండే సమ్. కానీ అక్కడ ఏం జరిగింది? 92 వస్తుంది, అవునా? అంటే 114 ఉండాల్సింది 92 వచ్చింది. ఎందుకలా
అంటే ఇప్పుడు ఇక్కడ ఈ 4 మెంబర్స్ ఇక్కడ తీసుకొస్తే యాక్చువల్లీ 114 కదా రావాల్సింది, అవునా? కానీ ఇక్కడ ఎంత వస్తుంది ఇప్పుడు మనకి 92 వస్తుంది కదా. డిఫరెన్స్ చెక్ చేయండి ఎంత వస్తుంది ఇప్పుడు మరి. 14కి 92కి గ్యాప్ ఎంత ఉంది? అదొక 14, ఇది ఒక 8. 14కి 8 కలిపితే ఎంత వస్తుంది మనకి? 22 ఇయర్స్ వస్తుంది, అవునా? ఈ 22 ఇయర్స్ ఎందుకు తగ్గిపోయింది? అంటే డాటర్ పోయి డాటర్ ఇన్లా రీప్లేస్ అవ్వడం వల్ల 22 ఇయర్స్ నాకు డిఫరెన్స్ తగ్గిపోయింది, అవునా? అంటే ఇప్పుడు లాజికల్గా మీరు ఆలోచిస్తే ఆ 22 ఇయర్స్ అనేది ఏంటన్నట్టు, సో ఈ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయిన డాటర్ని రీప్లేస్ చేసి డాటర్ ఇన్లా రావడం వల్ల మనకు 22 ఇయర్స్ డిఫరెన్స్ వస్తుంది, అవునా కాదా? అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏం అర్థం కావాలి? ఇప్పుడు వాళ్ళ మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉందని చెప్పాలి? 22 ఇయర్స్ ఉందని చెప్పాలి, సింపుల్గా ఈజీగా ఆన్సర్ చెప్పుకోవాలనుకుంటే. ఓకేనా? పాయింట్ అర్థమైందా? మళ్ళీ ఒకసారి 94 ఉండాల్సింది 92 అయింది. నిజానికి 94 కాదు 114 ఉండాలి, ఎందుకంటే 20 ఇయర్స్ పెరగాలి ఇంకా. కానీ 20 ఇయర్స్ పెరిగిందా? పెరగలేదు మా. ఎందుకంటే ఆ 20 ఇయర్స్ పెరగకుండా ఇంకా నాకు 22 ఇయర్స్ గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే ఈ మధ్యలో ఉన్న డాటర్ పోయి ఇంకో ఆమె రిప్లేస్ అవ్వడం వల్ల ఆ 22 ఇయర్స్ డిఫరెన్స్ కనబడుతుంది నాకు. ఆ 22 ఇయర్స్ డిఫరెన్స్ ఎందుకు వచ్చిందంటే వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ 22 ఇయర్స్ కాబట్టి. సింపుల్ పాయింట్, ఈజీ. సో ఇంత సింపుల్గా అయిపోయచ్చు మా ఆన్సర్స్. అలా వెళ్ళిపోండి తొందరగా, ఈజీ అయిపోతుంది. సో లెట్స్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్ హియర్. ఇలాంటి ఇంకో కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ సన్, మదర్, ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్. ఎస్, సన్, మదర్, ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్ అమ్మా. ఓకే, సన్ వచ్చాడు, మదర్ వచ్చాడు, ఫాదర్ వచ్చాడు, గ్రాండ్ ఫాదర్ వచ్చారు. యావరేజ్ ఏజ్ ఆఫ్ సన్ అండ్ మదర్ ఈజ్ 27 ఇయర్స్. వాట్ విల్ బి ద మదర్ ఏజ్ ఆఫ్టర్ 7 ఇయర్స్ అంట. ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ సన్, మదర్. మా సన్ వచ్చిండు, మదర్ వచ్చింది, ఫాదర్ వచ్చిండు, గ్రాండ్ ఫాదర్ అన్నమా. ఇలా ప్రజెంట్గా ఉన్నారు. వాళ్ళ రేషియో ఎలా ఇచ్చాడంటే 2:7:8:12. ఎస్, 2:7:8:12. 8:12. ఇది ఓకే, ఫైన్. తర్వాత ఏమన్నాడు? ద యావరేజ్ ఏజ్ ఆఫ్ సన్ అండ్ మదర్ ఈజ్ 27. ఈజ్ అంటే మీనింగ్ ఏంది ఇక్కడ? ప్రస్తుతానికి ఎవరెవరు? సన్ అండ్ మదర్ యొక్క యావరేజ్ ఇచ్చాడు. యావరేజ్ ఎంత ఇచ్చాడు? సన్ యొక్క మదర్ యొక్క యావరేజ్ వచ్చేసి 27 ఇయర్స్ ఇచ్చాడు. 27 ఇయర్స్ ఇచ్చాడు. అయితే వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి ఇప్పుడు ప్రజెంట్గా? ద క్వశ్చన్ ఈజ్ వాట్ విల్ బి ద మదర్స్ ఏజ్ ఆఫ్టర్ 7 ఇయర్స్. ఇప్పుడు మదర్ ఏజ్ ప్రజెంట్ది కనుక్కొని 7 ఇయర్స్ బ్యాక్ తీసుకెళ్ళి మదర్ ఏజ్ తెచ్చుకోవాలి ఇప్పుడు నేను. రైట్, ఇది కదా కాన్సెప్ట్. అయితే ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ అది సింపుల్ లాజిక్. ఇక్కడ సన్ అండ్ మదర్ కలిపి ఎన్ని ఇయర్స్ ఉన్నట్టు? సన్ ప్లస్ మదర్ కలిపి ప్రజెంట్గా 54 ఇయర్స్ ఉన్నట్టు, అవునా కాదా? సన్ ప్లస్ మదర్ కలిపి 54 ఇయర్స్ ఉన్నారు. మరి ఈ రేషియో ప్రజెంట్ రేషియోనా, ఫ్యూచర్ రేషియోనా? ప్రజెంట్ రేషియో. మరి ప్రజెంట్ రేషియో వచ్చినప్పుడు, ప్రజెంట్ సమ్ ఉన్నప్పుడు డైరెక్ట్ మీరు సన్కి మదర్కి సమ్ పార్ట్స్ తీసుకుంటే అయిపోతుంది కదా. సో మదర్ 7 పార్ట్స్, సన్ 2 పార్ట్స్, 7 + 2 ఎంత? 9 పార్ట్స్. 9 పార్ట్స్ 54 ఇయర్స్ అన్నట్టే కదా లాజికల్గా, అవునా? సో అంతే కదమ్మా. 2 + 7 ఎంత పోతుంది? 9 పార్ట్స్. ఆ 9 పార్ట్స్ వాల్యూ ఇచ్చింది కదా. మిగతా వీళ్ళతో మనకు పనే లేదుగా, అది అవసరం లేదు, నాకు టోటల్ ఏజ్ అవసరం లేదు. ఇక్కడ చూసుకుంటే మాత్రం సన్ ప్లస్ మదర్, ఇక్కడ కూడా సన్ ప్లస్ మదర్ తీసుకున్నా అంటే 9 పార్ట్స్ 54 అన్నట్టే కదా. అప్పుడు మదర్ ఏజ్ తెలిపోయింది కదా, 7 పార్ట్స్ వాల్యూ, అవునా? 9 6 54, అలాగే 7 6 ఎంత వస్తుంది? 42 వస్తుంది. ఈ 42 ఇయర్స్ ఎప్పుడు? ఈ 42 ఇయర్స్ ఎప్పుడు? ప్రజెంట్గా. ఎవరిది? మదర్ది. మరి ఫాదర్ది, గ్రాండ్ ఫాదర్ ఎందుకు ఇచ్చాడంటే వాడు కావాలని కన్ఫ్యూజ్ చేశాడు అంతే. అట్లా బ్యాంక్ క్వశ్చన్స్ అంటే ఇట్లా ట్రిక్కీగా ఇస్తాడు అంతే. సో లాజికల్గా ఇప్పుడు 7 పార్ట్స్ 42 అయితే ఎన్ని ఇయర్స్ బ్యాక్ తీసుకెళ్ళాలి నేను? ఎన్ని ఇయర్స్ తర్వాతకి పోవాలి నేను? 7 ఇయర్స్ తర్వాత ప్లస్ 7 యాడ్ చేయండి, ఎంత? 49 ఇయర్స్. అదే మదర్ ఏజ్. మదర్ ఏజ్ విల్ బి 49 ఇయర్స్. అదే మనకన్నా కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ మా. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో అలానే ఇంకా డిఫరెంట్ క్వశ్చన్స్ ట్రై చేద్దాం ఉందాం. అంటే ఇంకా హై లెవెల్, ఇది కొంచెం ఇంకా మనకు లెవెల్ తగ్గి ఉందమ్మా. ఇంతకంటే ఘోరమైన క్వశ్చన్స్ కూడా అడగవచ్చు, దెర్ ఇస్ ఛాన్స్. అంటే కావాలని కన్ఫ్యూజ్ చేసేటండి. దాంతో గ్రాండ్ ఫాదర్తో కానీ ఫాదర్తో కానీ ఏం లింక్ లేకపోయినా మనకు క్వశ్చన్స్ ఇచ్చాడు. బీ కేర్ఫుల్. ఓకే, లెట్స్ స్టార్ట్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ హియర్. The average weight of 15 average one second. The average age of 7 boys sitting in a row facing north is 26 years మా మొత్తం 6 బాయ్స్ ఉన్నారంట, 7 బాయ్స్ ఉన్నారంట. వాళ్ళ యావరేజ్ ఏజ్ 26 ఇయర్స్ ఉంది. ఇఫ్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద ఫస్ట్ 3 బాయ్స్ 19 ఇయర్స్ ఉన్నాడు అండ్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద లాస్ట్ 3 బాయ్స్ వచ్చేసి 32 ఇయర్స్ ఉన్నాడు. వాట్ ఈజ్ ద ఏజ్ ఆఫ్ ద బాయ్ హూ ఈజ్ సిట్టింగ్ ఇన్ ద మిడిల్? ఇది కాన్సెప్ట్ మా. ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే మొత్తం 7 మెంబర్స్ ఉన్నారు. ఈ 7 మెంబర్స్కి యావరేజ్ ఏమో 26 ఇచ్చాడు. దాంట్లో ఫస్ట్ 3 మెంబర్స్కి యావరేజ్ ఎంత ఇచ్చాడు? ఫస్ట్ 3 మెంబర్స్కి వచ్చేసి యావరేజ్ 19 ఇయర్స్.
ఎస్ 19 ఇయర్స్ ఇచ్చాడమ్మా. ఆ తర్వాత 3 మెంబర్స్కి వచ్చేసి 32 ఇచ్చాడు యావరేజ్. ఇప్పుడు నాకు ఏం కావాలి ఇక్కడ, ఏం కావాలంటే మిడిల్ పర్సన్ కావాలి, ఆ మిడిల్ పర్సన్ ఏజ్ కావాలి. ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి మీరు, 1 2 3 4 5 6 7 మెంబర్స్ ఇచ్చాడు. ఈ 7 మెంబర్స్లో ఫస్ట్ 3 మెంబర్స్ లాస్ట్ 3 మెంబర్స్కి ఇచ్చేసాడు. ఈ మధ్యలో వాల్యూ కావాలి ఇప్పుడు మనకి, రైట్. సో ఇప్పుడు నేను మీకు చాలా లాజిక్స్ చెప్పా, ఇది మీరు సింపుల్గా చేసుకుంటే అది అయిపోతుందమ్మా. ఇప్పుడు 3 19 3 32 ఇట్లా చేసుకొని 3 26గా సమ్ అంటే ఒరిజినల్గా ఎట్లా చేయాలి చూడండి. 7 2 140, 7 6 42, 7 2 140 ప్లస్ 7 6 42 అంటే 140 ప్లస్ 42 ఎంత 182, ఎస్ 182. సో ఇక్కడ 3 19 57, ఎస్ 57. 3 32 96, ఎస్ 96, ఎస్. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి మా, మొత్తం 7 మెంబర్స్కి 182 వచ్చింది. ఈ ఫస్ట్ 3 మెంబర్స్ లాస్ట్ 3 మెంబర్స్ కలిపి ఎంత వస్తుందో చూద్దాం. ఎందుకంటే ఇక్కడ ఒక నెంబర్ మిస్ అయ్యాడు. ఎవరా మిస్ అయిన నెంబర్ మనకు తెలుసు, మిడిల్ పర్సన్, అవునా, రైట్. ఇప్పుడు మీరు ఈ రెండింటిని యాడ్ చేయండి. 7 + 6 ఎంత 13 కదా, 7 + 6 ఎంత 13, అవునా. 13 అంటే 1 క్యారీ చేస్తా, 1 + 5 లేదంటే ఇక 153 ఎంత 153. సో 153, కానీ మనకెంత రావాలి 182 రావాలి, కానీ మనకెంత వచ్చింది 153 వచ్చింది. అంటే ఒక నెంబర్ మిస్ అయిన కాబట్టి తగ్గింది. ఆ నెంబర్ మిస్ అయిన నెంబర్ క్యాండిడేట్ ఎంత అన్నప్పుడు 12లో నుంచి 3 పోతే 9, ఇక్కడ 17లో 5 పోతే 2, ఆన్సర్ విల్ బి 29 ఇయర్స్. ఇలా చెప్పేయచ్చు. అంటే ఈ క్యాలిక్యులేషన్ ఇబ్బంది అయితే ఇంకోలాగా వెళ్దాం. ఇప్పుడు ఆన్సర్ అయితే ఇప్పుడు మనకు ఆప్షన్ ఎన్నో ఆప్షన్ ఇది. సో ఆన్సర్ 29 ఇయర్స్, బి, ఆప్షన్ బి, ఇది ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు అలా కాకుండా నేను ఒక లాజిక్ చెప్పాను, మీకు గుర్తుకుందో లేదో. ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఈక్వల్ ఉన్నప్పుడు యావరేజ్ డైరెక్ట్ తీసుకొచ్చని చెప్పినా లేదా, నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఈక్వల్ లేదు చూడండి. ఇక్కడ 3 పర్సన్స్, ఇక్కడ 3 పర్సన్స్, అవునా. నెంబర్ ఆఫ్ పర్సన్స్ సేమ్ ఉన్నప్పుడు యావరేజ్ బై 2 కదా అయ్యేది, ఎస్. ఇప్పుడు ఇక్కడ ఈ ఫస్ట్ 3 పర్సన్కి యావరేజ్ ఇచ్చాడు 19 ఇచ్చాడు, నెక్స్ట్ 3 పర్సన్స్కి 32 ఇచ్చాడు. ఈ రెండింటికి యావరేజ్ తీసుకుంటే నాకు 6 మెంబర్స్కి వచ్చినట్టే కదా యావరేజ్, ఎస్ ఆర్ నో. ఈక్వల్ పర్సన్స్ చెప్పి 19 + 32 బై డైరెక్ట్ 2, అది యావరేజ్ కాన్సెప్ట్ ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. అప్పుడు దీంట్లో కొడితే 20 + 31 ఎంత 51/2. ఈ 51/2 ఏందమ్మా, ఎవరి యావరేజ్ ఇది 51/2 అనేది 6 మెంబర్స్కి యావరేజ్. ఇక్కడ 3 పర్సన్స్, ఇక్కడ 3 పర్సన్స్, 6 మెంబర్స్కి యావరేజ్. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 6 మెంబర్స్కి యావరేజ్ ఎంత ఇచ్చాడు, 6 మెంబర్స్కి యావరేజ్ వచ్చేసి 51/2 అంటే ఎంతమ్మా 25.2 కదా, 25.5 కదా. సో 25.5, అవునా, 25.5, ఎస్ ఆర్ నో. కానీ ఇప్పుడు ఈ దీంట్లో ఒక 7th పర్సన్ యాడ్ అవుతున్నాడు. అప్పుడు 7 పర్సన్ యాడ్ అయినప్పుడు యాక్చువల్ యావరేజ్ ఎంత ఉంది ఓవరాల్గా 26 అయింది, అవునా. యావరేజ్ 26 అయిందంటే 7th పర్సన్ యాడ్ అయినప్పుడు 26 అయిందంటే 0.5 పెరిగినట్టే కదా లాజికల్గా. నిజానికి 25.5 6 మెంబర్స్కి ఉండాలి. నేను ఏమంటున్నా అంటే 6 మెంబర్స్ని ప్లస్ 1 మెంబర్ అలా 7 మెంబర్స్ ఉన్నప్పుడు 6 మెంబర్స్కి యావరేజ్ తీసుకున్నాం. 6 మెంబర్స్కి యావరేజ్ 25.5 వచ్చింది, అవునా. దాంట్లో 7th పర్సన్ ఈ మిడిల్ అయినా యాడ్ అవుతుంది అనుకుంటున్నాం. అప్పుడు ఎంత అయింది యావరేజ్ 26 అయింది, అంటే 0.5 పెరిగినట్టుగా యావరేజ్, అవునా. సింపుల్ లాజిక్, అది మీరు పెన్ పేపర్ లేకుండా చెప్పేసి అన్నట్టు, అది నా ఇంటెన్షన్. సరే 7.5 యాడ్ అయినట్టు కదా లాజికల్గా. ఒక్కొక్కరి పైన 0.5 ఇక్కడ ప్రస్తుతానికి 7 మెంబర్స్ ఉన్నారు, అంటే 7 పర్సన్ ఇంక్లూడింగ్ మోడల్ ఇది, అవునా, ఇంక్లూడింగ్ మోడల్. చాలా ఇంట్రెస్టింగ్. 7.5 ఎంత 3.5, అవునా. 7.5 3.5 అయినప్పుడు అంతే కదా, 7.5 7 హాఫ్స్ కావాలి కదమ్మా, 6 హాఫ్ అయితే 3, ఎస్ 3.5. అప్పుడు ఆన్సర్ ఏమొచ్చింది మళ్ళీ 29 ఇయర్సే వచ్చింది. అంటే మీరు ఎలా చేసినా ఆన్సర్ ఈజీ, అంటే దీనికి టైం సేవ్ అవుతుంది ఇలా. అలా అయితే చేయొచ్చు, అలా కూడా మల్టిప్లికేషన్లో ఒక్కోసారి డెసిమల్లో వచ్చినప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది. సో అందుకని ఇలా వెళ్ళడం అనుకోండి. ఈ ఒక వే ఆఫ్ అప్రోచ్ కూడా మీకు అలవాటు అయి ఉంటే బెటర్ అన్నట్టు, అది నేను చెప్పే పాయింట్. ఓకే, రైట్, గుడ్. హౌ టు ఫైండ్ ద మిడిల్ నెంబర్కి ఇది బెస్ట్ వే అన్నట్టు ఇంకా. సో లేదంటే డైరెక్ట్ మల్టిప్లై చేసుకోండి మీకు ఓపుకుంటే. సో మై ఇంటెన్షన్ ఈజ్ వాట్, ఇట్స్ బెటర్ టు గో లాజికల్ వే, రైట్. ఎస్, గుడ్. సో లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ లెవెల్, వెరీ ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇందాక క్వశ్చన్ సేమ్. ద యావరేజ్ ఆఫ్ 80 గర్ల్స్ వాజ్ 20 ఇయర్స్. మొత్తం 80 గర్ల్స్ ఉన్నారంట, 80 గర్ల్స్కి 20 ఇయర్స్ అంట. ఓకే, దాంట్లో ఫస్ట్ 20 ఇయర్స్ ఇచ్చాడు 20 మెంబర్స్కి, నెక్స్ట్ 20 మెంబర్స్కి. ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏంది, ద యావరేజ్ ఆఫ్ 80 గర్ల్స్ ఇస్ 20 ఇయర్స్ అండ్ ద యావరేజ్ ఆఫ్ 20 ఆఫ్ దెమ్ వాస్ 22 ఇయర్స్ అండ్ దట్ ఆఫ్ అనదర్ 20 ఇయర్స్ 24 ఇయర్స్. అంటే ఫస్ట్ 20 మెంబర్స్ ఇచ్చాడు, నెక్స్ట్ 20 మెంబర్స్కి ఇచ్చాడు. ఇది 22 ఇయర్స్ ఇచ్చాడు, ఇది 24 ఇయర్స్ ఇచ్చాడు. ఇంకా మధ్యలో ఎంతమంది ఉంటారు, మొత్తం 80 గర్ల్స్కి ఇంకో 40 మెంబర్స్ ఉంటారు, అవునా. సో వాళ్ళు అడిగిందంటే ఈ రిమైనింగ్ గర్ల్స్కి యావరేజ్ ఏంది అంటున్నాడు. ఇందాక చెప్పిన క్వశ్చన్ లాగానే కదా, యాజ్ ఇట్ ఈస్గా. ఎప్పుడైతే ఈక్వల్ నెంబర్స్ ఉన్నారనుకో 20 + 20/2 కదా, అంటే డైరెక్ట్ 22 + 24/2 కదా డైరెక్ట్ వచ్చేది. 20 + 24 46/2 అంటే 23 ఇయర్స్ వస్తుంది అన్నట్టు. ఎవరికి 23 ఇయర్స్ వస్తుంది, ఈ 20కి 20 కలిపి. ఇందాక చెప్పినట్టే నెంబర్ ఆఫ్ పర్సన్స్ సేమ్ ఉన్నప్పుడు డైరెక్ట్ బై 2 తీసుకుంటే యావరేజ్ వస్తుంది. అంటే ఇప్పుడు మీకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంది, ఈ 20 + 20 ఎంత 40 మెంబర్స్కి యావరేజ్ ఎంత ఉందిమా, 40 మెంబర్స్కి యావరేజ్ 23 ఉండాలి. ఇప్పుడు దాంట్లో అదనంగా 40 మెంబర్స్ ఉండి యాడ్ చేస్తున్నాం.
అప్పుడు మొత్తం ఓవరాల్ యావరేజ్ వాడే ఇచ్చాడు ఇక్కడ 20 ఇచ్చాడు, కానీ మనకు ఇప్పుడు 23 అయింది. అంటే ఎంత తగ్గిపోతున్నాడు, ఒక రూపాయి 3 తగ్గింది. 40 మెంబర్స్ అడిగితే ప్రజెంట్ ఎంతమంది ఉంటారు 80 మెంబర్స్ ఉంటారు, ఇంక్లూడింగ్ సమ్ కదా. 40 మెంబర్స్ ఇంక్లూడ్ చేస్తున్నప్పుడు 40 × 23తో రావాలి కదా. ఎంతమందిని యాడ్ చేస్తే అన్ని 23తో రావాలి. ఇది మనకు తెలిసిన లాజిక్. అంటే ఇప్పుడు లాజికల్గా మీకు ఏమర్థం కావాలి, 40 × 23 మినిమం ఉండాలి, కానీ 80 × 3 అనేది మాత్రమే డిక్రీజ్ అవుతుంది. అంటే 80 × 3 అంటే మనకు డైరెక్ట్ చెప్పొచ్చు కదా 240 అని. 240 మేనేజ్ చేస్తాం. అలా వచ్చేది ఎవరితో, మిగిలిన 40 మెంబర్స్ యొక్క సమ్. ఆ సమ్ డివైడెడ్ బై ఎంతమంది కొడతాం, మనం అక్కడ 40 మెంబర్స్ కొట్టేసుకుంటాం. వాళ్ళ యావరేజ్ అడిగింది కదా మనడు. సరే నో ప్రాబ్లం, హ్యాపీగా ఆన్సర్ చెప్పాడు మా. 40 × 23 423 240 మేనేజ్ చేద్దాం. ఓకే ఫైన్. ఇప్పుడు ఇక్కడ 0 లేదు. 4 20 80 4 3 12 192 1920 అవునా. 4 2 80 ఎస్ 40 అంతే 23 4 టైమ్స్ కదా 46 90 92 అంటే 46 ప్లస్ ఇది 92 సరిపోయిందమ్మా. మళ్ళీ ఒకసారి అమ్మా, అంటే 960 4 3 0 లేదు. 4 20 4 2 80 అవునా 80 అంటే 800 4 3 120 4 3 12 కదా ఎస్ 120 అంటే 800 + 120 920 అది నేను ఇందాక 1920 అన్న. సో 920 - 240. సరే ఇక్కడ నుంచి 220 పోయింది అనుకుందాం 700 అవునా. 220 పోయి 700 ఇంకో 20 పోవాలి కాబట్టి లాజికల్గా 680 డివైడెడ్ బై 40 కొడితే వచ్చేది ఆన్సర్. ఇక 0 0 గెట్ క్యాన్సిల్. మనకు 4 టేబుల్ 68తో రాదు కదా, 680 అన్నప్పుడు రాదు కదా మా. రైట్ నో ప్రాబ్లం. సరే ఇప్పుడు ఆన్సర్ మనకు దేంట్లో ఉండొచ్చు, మేబీ నన్ ఆఫ్ దిస్ కూడా ఉంది కదా ఆప్షన్. సో నో ప్రాబ్లం. సో 4 టేబుల్లో అంటే 2 2 2 34 అంటే 17 years. అవును కదా 4 17 68 అమ్మా, ఎక్కాలని మర్చిపోయినాం. ఓకే 4 17 68 సరిపోయిందమ్మా. ఆన్సర్ విల్ బి 17 years. రైట్. అలానే ఇంకో కొంచెం క్వశ్చన్ డిఫరెంట్ క్వశ్చన్ పోదాం, చాలా జాగ్రత్త ఏంటమ్మా. ఒకసారి ద క్వశ్చన్ నెంబర్ 1. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. జేమ్స్ ఫాదర్ వాజ్ 30 years old వెన్ హిస్ సన్ వాజ్ బార్న్. జేమ్స్ అంట 30 years ఉన్నట్టమ్మా. ఇప్పుడు వాళ్ళ సన్ 0 ఉన్నప్పుడు, అంటే సన్ పుట్టాడంటే మీనింగ్ ఏంది, 0 ఉన్నాడు అన్నట్టే కదా. ఎస్, సన్ 0 ఉన్నప్పుడు జేమ్స్ 30 years ఉన్నాడు. రైట్. హిజ్ మదర్ ఏజ్ వాజ్ 24 years వెన్ హిజ్ సిస్టర్ హూ వాజ్ 5 years యంగర్ టు హిమ్. అంటే ఇతను పుట్టిన 5 years తర్వాత, అంటే సింపుల్గా చెప్పాలంటే వాళ్ళ సిస్టర్ పుట్టినప్పుడు వాళ్ళ మదర్. చాలా ఇంట్రెస్టింగ్. ఇది IPS PO 2016లో వచ్చిన క్వశ్చన్. ఎస్ నైస్ క్వశ్చన్. ఇట్లాంటి క్వశ్చన్స్ కొంచెం మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎగ్జామ్లో, అంటే డెప్త్ ఉన్న క్వశ్చన్స్ అన్నాడు. హీ మదర్ ఏజ్ వాజ్ 24 వెన్ హిజ్ సిస్టర్ హూ ఈజ్ 5 years యంగర్ టు హిమ్ వాజ్ బార్న్. జస్ట్ ఎప్పుడైతే వాళ్ళ సిస్టర్ పుట్టిందో, జాగ్రత్త వినండి, ఎప్పుడైతే వాళ్ళ సిస్టర్ 0 ఉందో వాళ్ళ మదర్ ఏజ్ అంట 24 years అంట. ఇక్కడ వీడు పుట్టినప్పుడు వాళ్ళ సిస్టర్ అంటే ఇప్పుడు వీడిని ఏమనుకుందాం మనం, బాయ్ అనుకుందాం. సో బాయ్ లేదా బ్రదర్ పుట్టినప్పుడు బ్రదర్ 0 ఉన్నప్పుడు వాళ్ళ డాడ్ జేమ్స్ అంతా 30 years ఉన్నాడు. వాళ్ళ సిస్టర్ పుట్టినప్పుడు వాళ్ళ మదర్ 24 years ఉన్నది. కానీ సిస్టర్ ఎప్పుడు పుట్టింది అట, వీడికంటే 5 years తర్వాత పుట్టింది. అంటే సిస్టర్ ఇప్పుడు 0 అయినప్పుడు బ్రదర్ ఎంత ఉంటాడు ఒక్కటి చెప్పండి మా. ఇది ఒక్కటి చెప్తే మీకు సరిపోతుందా, ఈ ఒక్క కాంబినేషన్ సరిపోతుంది. అంటే సిస్టర్ 0 ఉన్నప్పుడు బ్రదర్ ఎంత ఉంటాడు, 5 years ఉంటాడు. అదే కదా చెప్పింది వాడు. అంటే బ్రదర్ 5 years పెరిగిన తర్వాత సిస్టర్ 0 అయితే అప్పుడు మదర్, అప్పుడు సిస్టర్ పుడితే అప్పుడు మదర్ 24. అంతే, ఏం లేదట. కానీ అప్పుడు ఫాదర్ అట్లా ఉంటాడు మారుతాడు. మరి బ్రదర్ 5 years పెరిగిందంటే ఇప్పుడు ఫాదర్ కూడా ఏమవుతాడు, ఇప్పుడు ఇక్కడ ఫాదర్ విల్ బి ఇంకో 30కి 5 యాడ్ చేస్తే 35 years అవుతాడు. ఇది మనకున్న క్లారిటీ. ఏం లేదు, అంటే దీన్ని అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. అర్థం చేసుకోలేదు ఏం లేదు. బ్రదర్ అంటే చాలామంది ఎట్లా కన్ఫ్యూజ్ అవుతామంటే, సో జేమ్స్ వాళ్ళ ఫాదర్ పుట్టినప్పుడు వీడు 0, వీడు పుట్టినప్పుడు ఏజ్ ఎంత తీసుకోవాలి అని కన్ఫ్యూజన్ ఉంటుంది. వాడు పుట్టాడు కాబట్టి 0, అప్పుడు జేమ్స్ 30. బ్రదర్ మళ్ళీ 5 years వచ్చేసరికి సిస్టర్ పుడుతుంది. సిస్టర్ 0 ఉంటుంది, అప్పుడు మదర్ 24 ఉంటాడు. మరి బ్రదర్ 5 years పెరిగినప్పుడు ఆటోమేటిక్గా డాడీ కూడా 5 years పెరుగుతారు కదా. సో అదే వాళ్ళకున్న కంపారిజన్. కానీ వాడు అడిగిన క్వశ్చన్ ఏంది ఇక్కడ అసలు, రైట్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ జేమ్స్ ఫాదర్ అండ్ మదర్. జేమ్స్ ఫాదర్కి అండ్ మదర్కి డిఫరెన్స్ చెప్పాలి మా. 35 నుండి 24 కదా, అవి 5 6 5 + 6 ఎంత 11. అదే అయిపోయి, దట్ విల్ బి ఆన్సర్. 11 ఏంటి, సో వాళ్ళ మధ్యలో డిఫరెన్స్. చాలా ఈజీ క్వశ్చన్ కదా. అంటే మీరు ఓన్గా ట్రై చేస్తే క్లారిటీ వస్తుంది, అది ఈజీగా హార్డ్ అని చెప్పేసి. ఓన్గా వెళ్ళినప్పుడు కనెక్షన్ రాదు మా. అప్పుడు కొంచెం ఆలోచిస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఆ 0 కాన్సెప్ట్ అనేది మనకు బాగా మైండ్లో రిజిస్టర్ అవ్వాలి. రైట్, గుడ్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. అలానే అంటే ఇలాంటి అద్భుతమైన క్వశ్చన్లు మీరు బాగా ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి, జాగ్రత్త. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రోనీ
Ronit's age 10 years more than Rohit's age. Also, Ronit was twice old as Rohit 15 years ago. What will be the age of Ronit 6 years after? Yes, Ronit's age is 10 years more than Rohit's age అంట. రోహిత్ గానికి 10 years ఎక్కువ అంట. ఎవరికంటే రోహిత్ కంటే. రోహిత్ కన్ఫ్యూజ్ చేశాడమ్మా. ఆల్సో రోనిత్ వాజ్ ట్వైస్ ఓల్డ్ యాజ్ రోహిత్ 15 years ago. సో ఇట్లా వాట్ విల్ బి ద ఏజ్ ఆఫ్ రోనిత్ 6 years ఆఫ్టర్. ఎస్బీఐ పిఓ క్వశ్చన్ ఇట్లా పిచ్చి ఉంటాయి. ఈ పిచ్చి ఉన్న క్వశ్చన్స్ అన్నీ ఎస్బీఐ క్వశ్చన్సే ఉంటాయి మా. సరే, రోనిత్స్ ఏజ్ ఎంత అంట? 10 years మోర్ దాన్ రోహిత్స్ ఏజ్. ఈజ్ అన్నాడు. రోనిత్స్ ఏజ్ ఈజ్ అంటే ప్రజెంట్గా. సో ఇటు రోనిత్ ఆర్ఎన్ అనుకుందాం, రోహిత్ ఆర్హెచ్ అనుకుందాం. అప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుంది. రోహిత్ పెద్దనా, రోనిత్ పెద్దనా, ఆర్హెచ్ పెద్దనా, ఆర్ఎన్ పెద్దనా? రోనిత్ అనేవాడు 10 years పెద్ద ఉన్నాడు. రోనిత్ ఏజ్ ఇస్ 10 years మోర్ అంటే వీళ్ళకి డిఫరెన్స్ ఎంత? 10 years. ఇది ఓకే, మంచిది. ఆల్సో రోనిత్ వాజ్ ట్వైస్ ఆల్డ్ యాజ్ రోహిత్ 15 years ago. ఎస్, ఈ 15 years ago ఇదేమో ప్రజెంట్. ఇదేమో 15 years agoకి తీసుకెళ్తున్నాను. 15 ఏళ్ల క్రితం. ఇదేమో ప్రజెంట్ మా. నేను 15 ఏళ్ల క్రితం తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ మధ్యలో రిలేషన్ ఎలా ఉందంట? రోనిత్ ఏజ్ వాజ్ ట్వైస్ ఓల్డ్ ఆఫ్ రోహిత్. అంటే రోనిత్ గాడు 2 parts ఉంటే రోహిత్ గాడు అయితే 1 part. అంటే రోనిత్ గాడు రోహిత్కి 1 part ట్వైస్ అన్నాడు. అంటే 2:1 రేషియోలో ఉన్నారు. రైట్, మంచిది. ఆ తర్వాత అసలు స్టోరీ ఉంది చూడండి. ఇక వాట్ విల్ బి ద ఏజ్ ఆఫ్ రోనిత్ 6 years ఆఫ్టర్. వాట్ విల్ బి ద ఏజ్ ఆఫ్ రోనిత్ 6 years ఆఫ్టర్. 6 years ఆఫ్టర్ అంటే ఇక్కడ నుంచి అటు తీసుకెళ్ళాలి. ఈజీయే కదా మా. 15 years ago వాళ్ళ మధ్యలో డిఫరెన్స్ 2:1 రేషియో ఉందంటే వాళ్ళ మధ్యలో డిఫరెన్స్ 1 part ఉంది. అవునా? ఇది 15 years ago. ఇప్పుడు ఎంత ఉంది మా డిఫరెన్స్? అంటే ప్రజెంట్గా ఇచ్చాడు డిఫరెన్స్ ప్రజెంట్గా ఇచ్చాడు. రోనిత్ అనేవాడు 10 years ఎక్కువ ఉందని. బట్ 10 years బ్యాక్ 15 years బ్యాక్ ఏమో రేషియో ఇచ్చాడు. ఎలా ఇప్పుడు? ఏంది చెప్పేదేమో చాలా ఈజీ కదా. రోహిత్కి 10 years గ్యాప్ ఉంది. అవునా? అది ఎప్పుడైనా గదే గ్యాప్ ఉంటుంది. సో మీరు పాస్ట్ పోయినా ఫ్యూచర్ పోయినా ఎక్కడ పోయినా గ్యాప్ అనేది ఎప్పుడైనా డిఫరెన్స్ అనేది సేమ్ ఉంటుంది. మా డిఫరెన్స్ ఎప్పుడూ మారదు. ఒక్క పాయింట్ మీకు రిజిస్టర్ అయితే మిగతా అన్నీ చేస్తారు. డిఫరెన్స్ మారుతుందా? మారదు. సో అందుకనే 15 years బ్యాక్ 2:1కి 1కి రేషియో 1 part అయితే 1 part వాల్యూ 10 years అయితే ఎందుకంటే ఎప్పుడున్నా ఫ్యూచర్ ఉన్నా ఎక్కడ ఉన్నాయి కదా వాళ్ళ మధ్య డిఫరెన్స్ మొత్తం 10 years మారదు కదా. రైట్, అప్పుడు 1 part 10 years అయితే నాకు ఎవరిది అడిగాడు అసలు? యాక్చువల్గా ఏజ్ ఎవరిది అడిగాడు? వాట్ విల్ బి ద ఏజ్ ఆఫ్ రోనిత్. ఈ రోనిత్ గారిది ఎప్పుడు 6 years ఆఫ్టర్ చెప్పాలి. అంటే ఆఫ్టర్ 6 years పోయి రోనిత్కి చెప్పాలి. ఆఫ్టర్ 6 years అంటే ముందు 15 years బ్యాక్ ఎంతలో చూద్దాం. 1 part 10 years అయితే 2 parts ఎంత? 20 years ఉన్నాడు రోనిత్ 20 years 15 years అగో ఉన్నాడు. 15 years అగో నుంచి ఎక్కడ పోవాలి? ఆఫ్టర్ 6 yearsకి పోవాలి. 15 + 6 ఎంతమ్మా? 15 + 6 యాడ్ చేస్తే 21 years ఉండాలి. అంటే ఈ 20కి 21 years యాడ్ చేస్తే అప్పుడు వచ్చేదే రోనిత్ గాడి ఏజ్. ఎస్, ఇది రోనిత్ ఏజ్. చాలా ఈజీ రైట్. రోనిత్ అంటే 20 + 21 యాడ్ చేస్తే 41 వచ్చింది. అదే కదా మన ఆన్సర్. రైట్, చాలా బాగా చేశారు. సో లెట్స్ గో ఫర్ నెక్స్ట్ వన్. 18 years ago the ratio of age age was 18:13. Present age of their ratio is what? 5:1. What is the present age of B అంట. ఇది చాలా ఈజీ. ఆఫ్ కోర్స్ ఇది అర్థమైంది అనుకుంటా. కొంచెం ఇట్లా ట్రిక్కీ ఉంటాయి మా క్వశ్చన్స్ అన్ని, బట్ కన్ఫ్యూజ్ కావద్దు. చాలా ఈజీ. జస్ట్ మీరు సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీరు ఎక్కడ పోయినా ఇదే రేషియో కాన్సెప్ట్, ఎక్కడ పోయినా ఇదే స్టోరీ. సరే, తప్పదు కాబట్టి చెప్పాలి కాబట్టి తప్పదు. ఓకే, నో ప్రాబ్లం. 18 years ago ద రేషియో ఆఫ్ ఏజ్ ఏజ్ టు బి వాజ్ 8:13. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద ఏజెస్ ఆర్ ఇన్ ద రేషియో 5:7. వాట్ ఈజ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ బి? 18 years ago ద రేషియో ఆఫ్ ఏజ్ ఏజ్ టు బి ఏజ్ వాజ్ 18:15. మా 18 years ago తీసుకెళ్తున్నా. 18 years ago. సో వాళ్ళ ఎలా అయింది ఏజ్? 8:13. 8:13. ఈ 8:13 ఏంటో చెప్పండి మా. ఎవరెవరిది? ఇద్దరిది, ఏ అండ్ బి. రైట్, తర్వాత ఏమైంది ఇక్కడ చూడండి. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ దేర్ ఏజెస్ రేషియో 5:7. ప్రజెంట్కి వచ్చేసేమో 5:7 ఉంది వాళ్ళకి సేమ్. రైట్, ఆ తర్వాత వెరీ ఇంట్రెస్టింగ్. వాట్ ఈజ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ బి? సో వాట్ ఈజ్ ద ప్రజెంట్ ఆఫ్ బి అంటే ఈ 13 parts కదా. ఇప్పుడు బాగా అర్థం చేసుకుంటే మీరు 8:13 కాస్త 5:7 ఇది ఎందుకని చెప్పండి మా. 18 years దగ్గర నుంచి ప్రజెంట్ పోయింది కాబట్టి 8 years గ్యాప్ వచ్చినట్టే కదా. సేమ్ లాజిక్. మరి అడిగిన క్వశ్చన్ ఏంది ఇప్పుడు? వాట్ ఈస్ ద ప్రజెంటేజ్ ఆఫ్ బి? బీకి ప్రజెంటేజ్ కావాలి అంటే 7 parts కావాలి కానీ గ్యాప్స్ చెక్ చేయాలని చెప్పినా కదా. ప్రతిసారి మనం గ్యాప్స్ చెక్ చేయాలి మా. చూద్దాం. 5కి 7 గ్యాప్ ఎంత ఉంది? 2. అవునా? ద సేమ్ వే 8కి 13 గ్యాప్ ఉంది. 13 నుంచి 8 పోతే ఎంత? 5 parts. ఇక్కడ 2 parts ఉంటే ఇక్కడ 5 parts ఉంది. అవునా? అందుకనే అప్ డౌన్ కప్ మల్టిప్లై చేసుకుంటే 16:26. రైట్, ఆఫ్టర్ దట్ 5 5s are 25:35.
ఇప్పుడు ఇది కరెక్ట్. ఇప్పుడు చెప్పండి, అది 4 ఇది +5, 4 + 5 ఎంత 9 పార్ట్స్. ఈ 9 పార్ట్స్ వర్త్ ఎంత 18 ఇయర్స్. ఎందుకంటే 18 ఇయర్స్ అగో నుంచి ప్రజెంట్కి వస్తున్నాయి కాబట్టి 9 పార్ట్స్ 18 అయితే నాకు ప్రజెంట్ ఏజ్ 7 పార్ట్స్ వర్త్ ఎంత వచ్చింది 35. ఇది రాంగ్గా, ఈ రెండు రేషియోలు రాంగ్గా ఇచ్చింది అన్నట్టు. సో వీటి మనం కరెక్ట్గా తయారు చేసుకున్నాం రైట్. తర్వాత 35 పార్ట్స్ తీసుకుంటే అయిపోతుంది. అంటే ఆన్సర్ ఎంత 70 ఇయర్స్. 9 18 అయిందంటే డబుల్ అయినట్టే కదా. ఆన్సర్ వచ్చేసి ఎంత 70 ఇయర్స్. సో దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ IBPS క్వశ్చన్స్ మా.